దేవుడు వాడుకుంటూ ఉంటాడు గనక ఆయన మార్గాల్ని మనం తెలియచేయమని అడగాలి. మనం ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు, ఎవరికి సువార్త చెప్పమంటావు, చెప్పు ప్రభు అని అడిగితే ఆయన చెప్తారు. అడగకుండానే చెప్తాడు దేవుడు, పలానా వీధికి వెళ్ళమ్మా, పలానా వ్యక్తితో నువ్వు మాట్లాడు అంట. ఎందుకంటే ఆ వ్యక్తికి ఈ రక్షణ కార్యము, రక్షణ వాక్యము అవసరం. ఎవరికి అవసరం అనుకుంటే దేవుడికి తెలుసు కనుక, వాళ్ళ అంతరంగం తెలుసు కనుక వారితో మాట్లాడమని మనకు చెప్తూ ఉంటారు. ఇంకా అప్పుడు సిగ్గుపడకుండా, అందుకే సమర్పణ పుస్తకంలో ఉన్నారు, పలానా వీధికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడు అంటే కనుక ధైర్యంతో వెళ్ళి మాట్లాడటానికి, వారికి దేవుని యొక్క సువార్త అందజేయడానికి నేను వెళతాను ప్రభువా అని సంకల్పం చేసుకుని వెళితే కనుక కార్యము చేసేది దేవుడు, నువ్వు కాదు అక్కడ కార్యం చేసింది ఆయన మాట ప్రభావం కనుక. ఆ ప్రభావం కలిగిన మాటనిచ్చుకుని నువ్వు వెళితే మార్గం సరళమవుతుంది. అక్కడ వ్యక్తికి కూడా ఈ మాటలు రుచికరంగా ఉంటాయి. ఆ రుచికరంగా ఉన్నటువంటి మాటలు మరోసారి రామ్మ, మళ్ళీ చెప్పు, నాకు ఈ మాటలు వినాలని ఉంది అంటారనమాట. అది దేవుడు చేసేటటువంటి పని అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన